హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం దోసకాయల్లో ఎండుమిరపకాయలు వేసి పల్లీలు కూడా కలుపుకొని ఇలా ఒకసారి డిఫరెంట్గా చేసి చూడండి. తిన్నవాళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. ముందుగా ఇక్కడ నేను దోసకాయని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చిగా ఉన్న దోసకాయ తీసుకున్నాను. సుమారుగా ఇది ఒక అరకిలో వరకు ఉంటుంది. ఈ దోసకాయ పైన ఉన్న తొక్కంతా తీసేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. దోసకాయలో ఉన్న పిక్కలన్నీ కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ నేను పిక్కలు తీసేసి చేస్తున్నాను. ఈ పిక్కలన్నీ తీసేసి ఈ దోసకాయని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ నూనెతోనే మనం ఈ పచ్చడి తయారు చేసుకుంటున్నాం. ఎండుమిరపకాయలు మీ కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 8 మామూలు ఎండుమిరపకాయలు, ఒక 4 కాశ్మీరీ చిల్లీ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ వేయడం వల్ల కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది వేయించేసుకొని పక్కన పెట్టుకొని ఒక చిన్న కప్పుతో కప్పుడు పల్లీలు తీసుకోండి. ఆ పల్లీలని ఇదే ఆయిల్లో వేయించేసుకోండి. ఇక నూనె వేసుకోకుండానే అదే నూనెలో వేయించేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, ఈ మూడింటిని కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి. ఈ కలర్ మారిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసిన తర్వాత 2 నిమిషాలు బాగా వేయించేసుకోండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. మిక్సీ గిన్నెలో ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవన్నింటినీ కూడా మిక్సీలో వేసేసుకోవాలి. అయితే మిక్సీ వేసేటప్పుడు అన్నీ కలిపి మిక్సీ చేసేయకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందే నానబెట్టి ఉంచుకోండి. ఓన్లీ చింతపండుని మాత్రమే వేసుకోండి, నీళ్ళు అసలు వేయకండి. నీళ్లు వేసినట్లయితే మనకి పోపు దినుసులన్నీ కరెక్ట్గా మనకి మెత్తగా అవ్వవు. ఈ నీళ్లు పక్కన పెట్టుకొని ముందు పోపు దినుసులన్నీ ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ చేసుకోవడం వల్ల మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది, మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు వేసిన తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనం దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఒక 1/2 కప్పు వరకు పక్కన పెట్టుకొని ఒక 2 వంతుల వరకు మనం ఈ దోసకాయ ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని దాన్ని కూడా వేసుకొని ఒక 8 ఎల్లుల్లిపాయ రమ్మలు వేసుకొని మొత్తం అన్నింటినీ కూడా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మెత్తగా ఉండకుండా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఆల్రెడీ పక్కకు ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని ఇప్పుడు దీనిలో వేసుకొని కలిపేసుకోండి. ఇవి వేసిన తర్వాత అసలు మిక్సీ అవసరం లేదు. మధ్య మధ్యలో మనం తినేటప్పుడు చక్కగా నోటికి తగులుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇక్కడ పోపుకు కూడా మనం ఎక్కువ నూనె అవసరం లేదు, 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. శనగపప్పు, మినపప్పు వేయడం వల్ల తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ శనగపప్పు, మినపప్పు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని ఇవన్నింటినీ కూడా బాగా వేయించేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం పచ్చడి తయారు చేసుకున్నాం కదా, పచ్చడిని వేసేసుకోండి. మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. పల్లీలు వేసి చేసాం కాబట్టి మనం ఇది దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా ఎండుమిరపకాయలతో చేసాం కాబట్టి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.